ఈరోజు చిన్నపిల్లలు గ్రామంలో దిగారు, మనలు పట్టుకున్నారు కదండి. ఊరంతా దిగారు, దేవుడికి స్తోత్రం చేస్తున్నారు. అలాగే కూడా యేసు ప్రభు ఆయన చేరుసాహంగా ప్రవేశించిన సందర్భంలో ఆ రీతిగా పెద్దలు చిన్నలు అందరూ కూడా యేసు ప్రభు యెరూషలేము పట్టణంలోకి ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఆయన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళేటప్పుడు ఆయన గుర్రం మీద వెళ్ళడం లేదు కానీ గాడిద మీద వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆయన గాడిద మీద వెళ్తూ ఉన్నాడు. గుర్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే సాత్వికానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన సంగమా, ఇంగ్లీష్లో పదం ఉండదు, కౌంటర్ కల్చర్ అంటారు. కౌంటర్ కల్చర్ అంటే ఏంటంటే సమాజంలో వారు నడుచుకుంటున్న విధానానికి వ్యతిరేకంగా ఎవరైనా సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నారు అనుకోండి. అంతకుముందు ఎవరు ఖండించడం లేదు, ఇప్పుడు ఖండిస్తున్నారు. ఇప్పుడు చేసింది తప్పు అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారండి అలా ప్రశ్నించడాన్ని? దాన్ని కూడా కౌంటర్ కల్చర్ అంటారు. అంటే సమాజంలో ఏదైతే లేదో అంతవరకు, అంటే సమాజంలో ఒక బాధను వెళ్ళిపోతూ ఉంది, ఒక కొత్త సంస్కృతి వస్తూ ఉంది. అది ఏదైనా సరే పాజిటివ్గా అయిన ఉండొచ్చు, నెగిటివ్గా కూడా అయిన ఉండొచ్చు. ప్రియమైన సంగమా, దాన్ని కౌంటర్ కల్చర్ అంటారు. యేసు ప్రభు రాజు. ఇప్పుడు రాజు గుర్రం మీద రావాలి కానీ ఆయన వస్తుంది ఏంటంటే గాడిద మీద ఆయన వస్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక కౌంటర్ కల్చర్ అన్నమాట. అధికారము, గౌరవము, హోదా అంటే ఆనర్, స్టేటస్ అండ్ పవర్, ఈ మూడు కూడా ఆనర్, స్టేటస్ అండ్ పవర్, ఈ మూడు కూడా ఒక మనిషికి ఏ రీతిగా ఉంటాయంటే స్టేటస్ సింబల్గా ఉంటాయి. ఆనాడు ప్రాచీన కాలంలో ప్రియమైన సంగమా, ఆనాటి రోమా ప్రపంచంలో అధికారం అనేది విలువైనది, స్టేటస్ సింబల్ అది గౌరవం ఇచ్చేది ప్రజలు. అయితే ప్రభువు ఆ రీతిగా కాకుండా దానికి భిన్నంగా ఆయన గుర్రం మీద వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చదివితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను రాస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని మనం చదువుకున్న సందర్భంలో ఏమన్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిడి. ఏ మనస్సు కలిగి ఉండాలి? మనం కూడా గాడికి వెళ్ళాలా? మనం గుర్రం అందుబాటులో ఉంది, గుర్రం విడిచిపెట్టి మనం గాడికి వెళ్ళాలి. మనం ఏం ఫీల్ అవుతాం? మనం ఎలా భావిస్తాం? ఎవరైనా చూస్తే మనం ఏమనుకుంటారు? ఇది ఎలా ఉంటుంది? ఒక అభిప్రాయం మానవ తలంపులో ఉంటుంది. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే ఫిలిప్పీ సంఘానికి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిడి. ఇక్కడ పూర్ణేమో అనే పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే నీ మనస్సు దేని మీద కేంద్రీకృతమై ఉంటారో. నేను నా మనసులో దానికి లగ్నం చేస్తున్నాను అని అంటారు. నేను వాక్యం ధ్యానం చేసుకోవాలంటే నేను ముందుగా సమయం గడపాలి, ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపులను రాసుకుంటాను, సిద్ధపరుచుకుంటాను, ధ్యానం చేసుకోవాలి. నా మనసు దాని మీద లగ్నమైనప్పుడే వాక్యం అనేది నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మానవుడికి కూడా ఒక మనసు అనేది ఉంటుంది. ఇప్పుడు మైండ్ సెట్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుసు కదండి. మైండ్ సెట్ అనేది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిని ప్రవర్తిస్తూ ఉంటాడు. కోపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఇప్పుడు సాత్వికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో మూడులు కూడా వాళ్ళు కుమరించడం ఉంది. ఇప్పుడు మూడులు ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు బుద్ధిహీనుడు ఉంటారు, బుద్ధిహీనుడికి కూడా ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. ప్రియమైన సంగమా, ప్రతి మైండ్ సెట్ కూడా ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి ఉంటుంది. వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది. మన అరచేతులు ఏ రీతిగా ముద్రలు ఉంటాయో, అలా గీతలు ఉంటాయో, అవి అందరికీ ఒకే రీతిలో ఉండవు. ముఖ్యంగా మన బొమ్మలు వేలుకుంటుండే గుర్తు కూడా ఎవరికి కూడా ఒకే రీతిలో ఉంటుంది. ప్రతి మానవుడు మైండ్ సెట్ కూడా అదే రీతిగా ఉంటుంది. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ప్రభు అయిన క్రీస్తు యేసు కలిగిన మైండ్ సెట్ మీలో ఉండాలి అంటున్నాడు. ఇక్కడ వాడుకుడిన పదానికి అర్థం ఏంటంటే క్రీస్తు యేసు కలిగిన మనసు అంటే ఆయన మైండ్ సెట్ అని అంటాం. మైండ్ సెట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఆలోచించే విధానం. ఇప్పుడు మీరు ఆలోచించిన విధానం నాకు అర్థమైంది అనుకోండి, నేను మీతో డీల్ చేసే విధానంలో డీల్ చేస్తాను. ఓకే, ఇది మంచివారు, వీరు సాత్వికులు అని చెప్పి మీరు పొరపాటు ఏమన్నా దీన్ని సెట్ చేసుకుంటాను నేను. అది మైండ్ సెట్, అది ఓకే. ప్రతి ఒక్కరితో అలాగే ఉంటుంది. ప్రియమైన సంగమా, మనిషిని అర్థం చేసుకున్నప్పుడు దాన్ని బట్టి మనము వెళ్ళగలుగుతూ ఉంటాము. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు చెప్తుంది ఏంటంటే, క్రీస్తు
చేసి ఒక మైండ్ సెట్ ఉన్నా అన్నాడు. ఆ మైండ్ సెట్ ఏంటి? బుర్ర నేర్చిపెట్టి గాడి మీద వస్తూ ఉన్నాడు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. క్రీస్తు మనకి ఏం నేర్పుతూ ఉన్నాడు? ఈ ప్రపంచంలో ఏం బోధిస్తూ ఉన్నాడు? లింక్లో మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయకుండా ఉంటా ఉంటాం. ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనము క్రీస్తుని కోరి మనము నడుచుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్క విశ్వాసం మీద మోపబడుతూ ఉంది. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క బిడ్డలం కాబట్టి ఆయనలో మనం ఉండాలి. ఎఫెసీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రికలో 4:15 ఒక మాట అంటాడు. చదవండి. ఎఫెసీ 4:15 అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు. ప్రేమ కలిగి ఏమన్నాడు? ప్రేమ కలిగి సత్యం చెబుతూ, ప్రేమ కలిగి ఉండాలంట, సత్యం చెప్పాలంట. చదవండి. క్రీస్తు వలె ఉండలేదు మనం అన్ని విషయములలో గురువు అంటాడు. అన్ని విషయములలో. ఇప్పుడు గర్భంలో ఉన్న శిశువు అలాగే ఉంటాడండి, అలాగే ఉండిపోతుందా? శిశువు పిండం అలాగే ఉండిపోతుందా? 9 నెలలు అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. దేవుడు ఒక సమయం నిర్ణయిస్తాడు. ఆ సమయం తర్వాత ఆ బిడ్డ బయటకు వస్తాడు. ప్రియమైన సంగమా, బిడ్డ పుట్టిన తర్వాత అదే రీతిలో ఉంటాడు కదా. బిడ్డ శిశువు అదే రీతిలో ఉంటాడు కదా, ఎదుగుతూ ఉంటాడు. వృద్ధాప్యం వచ్చేంత ఉంటాడు, వయసు పెరుగుతూ ఉంటుంది, దినాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు అనేవి అవి అనుగ్రహించబడుతూ ఉంటాయి దేవుని కృపను బట్టి. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటే పౌలు ఏమంటాడంటే, క్రీస్తు వలె ఉండేటట్టు మనం అన్ని విషయంలో ఎదగాలంట. ఎదగాలి. చెట్టు ఏ రీతికి ఎదుగుతుంది? ఎదగాలి. ఒకసారి మైసూరు వెళ్ళాను. మైసూరులో టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో పెద్ద చెట్లు ఉన్నాయండి. టిప్పు సుల్తాన్ చెట్లు అంటే ఎంత పెద్ద వృక్షాలు అంటే అంత పెద్ద వృక్షాలు అవి. ఇంటి ఎంత పెద్దలు ఉన్నాయి వృక్షాలు, ఎదుగుతూనే ఉన్నాయి. ఆ చెట్లు ఇంకా ఎదుగుతూనే ఉన్నాయి. మనం కూడా ఆ రీతిగా క్రీస్తులో ఎదగాలి. అది పౌలు సంఘాలకి రాస్తున్న మాట. ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు ఏమంటాడంటే, కావున మీరు అంటే విశ్వాసులు ప్రియులైన పిల్లల వలె, పిల్లలు ఎవరికి ప్రియులుగా ఉండరు? తల్లిదండ్రులకి ప్రియులుగా ఉండరు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవాలి. మా నాన్నగారు పాస్టర్ గారు, నేనేం చేస్తాను? మా నాన్నగారికి అది చరిత్ర వస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను? మా నాన్నగారికి అగౌరవం రాకుండా నా నడక, నా ప్రవర్తన, నా మాట తీరు ఉంటుంది. ప్రియమైన సంగమా, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము. మనం ఏం చేయాలి? మన దేవుడు ఎవరు? మన రాజు ఎవరు? మన క్రీస్తు ఎవరు? ఆయన. మన సమాజంలో మనం ఎలా పిలవబడుతున్నాం? దేవుని బిడ్డలు అన్ని జనులు మన వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు రా అని అంటూ ఉంటారు. ఆ మాటలోనే మనం ఈ లోక సంబంధం కాదు, దేవుని సంబంధం అని అన్ని జనులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎందుకు అంటున్నాడంటే, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం అన్నాడు, అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటాడు. అందుకనే మనము అన్ని జనులు చేరిన వారు కాదు, క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలమైనగా మనం ఉన్నామని పౌలు గారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పౌలు గారు చూస్తున్న మాట, క్రీస్తు కలిగి మనసు కలిగి ఉన్నామన్నాడు. నిజమే, కలిగి ఉంటాము. దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి? ఈ ప్రపంచంలో ఏదైనా లాభం ఉంటేనే కదా మానవుడు చేయగలిగేది, అంతే కదండి. ఇప్పుడు ప్రభు బిడ్డలుగా మనకు కలిగే లాభం ఏంటి? నష్టపోవడమే కదా. ఈ ప్రపంచంలో క్రీస్తుని అంగీకరిస్తే ప్రాణం కూడా నష్టపోవాల్సి వస్తుంది. మరి నష్టపోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఒక విశ్వాసి ఆ రీతిగా ముందుగా క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్నాడే, నేను దేవుని బిడ్డనని చెప్పగలుగుతూ ఉంటాడే మరణం పర్యంతం వరకు కూడా. ఎందుకు ఒక విశ్వాసి ఆ రీతిగా ఈ లోకంలో అన్ని నష్టపోతూ ఉంటాడు? ప్రియమైన సంగమా, పౌరుడు అదే మనకు చెప్తున్నాడు. మనం క్రీస్తు బిడ్డలంగా క్రీస్తు యొక్క మైండ్ సెట్ కలిగి ఉన్నామంటున్నాడు. ఇప్పుడు హీబ్రూలో ఒక మాట ఉంటుంది, లెబ్ అనే పదం ఉంటుంది. లెబ్ అని అంటే మన హృదయం, లేకపోతే మనస్సు. పాత నిబంధనలో హృదయం కానీ మనస్సు అని కానీ పదము మాటలు ఉపయోగించబడినప్పుడు లెబ్ అనే పదము ఉపయోగించబడుతూ ఉంది. నా అంతరంగము. ప్రియమైన సంగమా, ఇప్పుడు ఈ మాటలకి ఏమిటంటే, ఎక్కడైతే మన ఆలోచనలు ఉత్పన్నం అవుతాయో, ఎక్కడైతే ఏ స్థానంలోనైతే మన ఆలోచనలు సృష్టించబడతాయో అది ఆ కేంద్రము. దాన్నే మనసు అంటారు, దాన్నే మైండ్ సెట్ అని అంటారు. ప్రియమైన సంగమం, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు క్రీస్తు ఎలా ఆలోచిస్తున్నాడు, క్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు, క్రీస్తు ఎలా జీవించాడో అది మనం కలిగి ఉండాలి. అలా మనం జీవించాలని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న గౌరవము
గాడిలో ఉన్నాయండి. మనం ఏది ఎక్కుదాం? ప్రభు ఇప్పుడు మనకి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడుతున్న సందర్భంలో పౌలు చెబుతున్న మాట ఏంటంటే 5వ అధ్యాయంలో 6వ వచనం మనం చూద్దాం. పౌలు ఇక్కడ క్రీస్తు యేసు కలిగిన 2 లక్షణాలను చెప్తున్నాడు. ఆయన మనసు అంట 2 విధాలుగా ఉందంట, 2 లక్షణాలు ఉందంట. ఆయన మైండ్ సెట్, ప్రతి విశ్వాసం కూడా ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి, ఆ 2 లక్షణాలను కలిగి ఉండాలని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన ప్రస్తావిస్తున్నాడు. 6వ వచనంలో మొదటి వచనంలో అంటున్నాడు, ఫిలిప్పీ 2:6, ఆయన ఎవరు? క్రీస్తు యేసు. ఆయన దేవుని స్వరూపం కలవాడు. ఫస్ట్ థింగ్ ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలవాడు. అయితే ఈ 2 లక్షణాల్లో మొదట మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన తను తాను రిక్తిగా చేస్తున్నాడు. 2 లక్షణాలు చెప్పడం మైండ్ సెట్ లో మొట్టమొదటిగా తను తాను రిక్తిగా చేస్తున్నాడు. రిక్తిగా చేసుకోవడం అంటే ఏంటి? ఈ పదం మనకి క్రైస్తవ పరిభాషలో అనేక మంది సేవకులు ఉపయోగిస్తూ ఉంటారు. రిక్తుడు అంటూ ఉంటారు, కొంతమంది రిక్తుడు అని అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఖాళీ చేసుకోవడం అని అర్థం. గ్రీకులో కినోస్ అనే పదం ఉంది. కినోస్ అంటే అర్థం ఏంటంటే ఖాళీ అనమాట. అక్కడ వాటర్ బాటిల్ ఉంది, దానికంటే నీళ్ళు ఉన్నాయి, దాకా వాటర్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది, అది ఖాళీ బాటిల్, అది కినోస్ అంటారు. అలాగే క్రీస్తు కూడా తను తాను ఖాళీ చేస్తున్నాడు. రిక్తుడు అని అంటే అర్థం ఏంటంటే తను తాను ఎంపీ చేసుకున్నాడు. ఏ రీతిగా నీళ్ళు బాటిల్లో నీళ్ళంతా అవి ఖర్చు అయిపోతే ఖాళీగా ఉంటుందో, ఇప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టినా అది పడిపోతూ ఉంటుంది, గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అంతకుముందు దానిలో నీళ్ళు ఉన్నాయి, దానికి బరువు ఉంది, బరువు ఉండడం బట్టి అది ఆ స్థానంలో ఉంది. కానీ నీళ్లు లేనందువల్ల అది ఏమవుతుంది? అది పడిపోతుంది. సంగమా క్రీస్తు కూడా అంట అదే రీతిగా ఉన్నాడు. మొట్టమొదటి ఆయనకున్న లక్షణం ఇదే పౌలు చెప్తున్నాడు. ఆ లక్షణాన్ని పౌలు గారు మనం కలిగి ఉండాలని మనకి చెప్తూ ఉన్నాడు. ఆ రోజున అన్నాడు ఆ లక్షణంలో రిక్తులుగా ఎలా చేసుకున్నాడో పౌలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. మొట్టమొదటి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడంట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడంట. దేవుని స్వరూపం అంటే ఏంటి? ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఒక కొడుకు లేదా కూతురు ఉంది, అచ్చము వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఏమంటారు? వీరచ్చు వీరి నాన్నగారు లేక ఉన్నారు, వీళ్ళచ్చు వీరి అమ్మగారు లేక ఉన్నారు అంటారా? అనరా? అది స్వరూపం అని అంటే ఏ దేవుడు కూడా తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు, తన పోలికలో మనల్ని సృష్టించాడు, తన ఆలోచించే విధానాన్ని మనకు అనుగ్రహించాడు, మనకు స్వేచ్ఛను ప్రభు మనకు అనుగ్రహించాడు. మన తండ్రి, మన సృష్టికర్త మనల్ని ఒక రూపంలో ఆయన సృష్టించలేదు. ప్రియమైన సంగమా, ఆయన మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛించాడు. కాబట్టి దేవుడు ఆదాము చెప్పాడు, తోట చెట్టులో ఉన్న ఏ పన్నెండు తినవచ్చు, కానీ ఒక్క చెట్టు కూడా మాత్రమే తినకూడదు. ఫలమును అదేంటి? మంచి చెడ్డలా తెలియనిచ్చు వృక్ష ఫలమును మాత్రం నేను తినవద్దు అన్నాడు. జీవవృక్ష ఫలం తినే భాగ్యాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు, అది తినాలి. కానీ దానికి ముందుగా ఆదాము చేయవలసిన బాధ్యత ఏంటంటే ఆజ్ఞలు పాటించవలసిన బాధ్యత ఆదాముకు ఉంది. ఇప్పుడు నిర్ణయం తీసుకునవలసిన స్వేచ్ఛ దేవుడు ఆదాముకి ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినప్పటికీ ఆదాము దాన్ని నిర్ణయం చేస్తాడు. కాబట్టి జీవవృక్ష ఫలమును తినే భాగ్యాన్ని ఆదాము కోల్పోయాడు. ప్రియమైన విశ్వాసి, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎలా ఉన్నాడో ఆయన కుమారుడు కూడా అదే రీతిగా ఉన్నాడంట. హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొత్తం 3 వచనాలు మనం చదువుతుంటే హెబ్రీ పత్రిక కాదు, హీ ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అంటాడు. తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు కూడా అచ్చం అదే రీతిలో ఉన్నాడంట. స్టాంప్ ఉంటుంది కదండి, స్టాంప్ మనం ఇలా ముద్రించామనుకోండి ఏమొస్తుంది? ముద్ర మీద ఏముందో ఎగ్జాక్ట్గా అదే ప్రింట్ అవుట్ పడుతూ ఉంటుంది కదా. యేసులో కూడా తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకనే ఫిలిప్తో అంటాడు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, మళ్ళీ తండ్రి నేను ఎందుకు నువ్వు చూపించమని చెప్తున్నావు? దాని అర్థం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడో కుమారుడును ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎఫెసీ 2:6 మనం చదువుతుంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. రెండోది అన్నాడు దేవుడితో సమానంగా ఉన్నాడంట. మొట్టమొదటి ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. రెండోది ఆయన దేవుడితో సమానంగా ఉన్నాడు. అంటే హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవుడితో సమానంగా ఉన్నాడు అంటే దేవుడనే కదా అర్థం. దేవుడనే కదా దేవుడు సమానం అని అంటే దేవుడు అనే కదా అర్థం. తెలుగులో 2వ వాడు కుమారుడైన దేవుడు. ప్రియమైన సంగమా, పౌలు ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆయన అంట ఈ 2 లక్షణాలను కలిగి ఉన్నాడు, దేవుడి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దేవుడితో సమానంగా ఉన్నాడు. కానీ వీటిని విడిచిపెట్టుకోకూడదు అనుకోలేదంట. ప్రియమైన సంగమా, ఆ దినాల్లో కాదు, పాత నిబంధన గ్రంథంలో కూడా
దావీదు సౌలు చేత తరపడ్డాడు. ఎందుకు? తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి. అలాగే యూదా రాజుల చరిత్రలో చూసిన, అలాగే మనం ఇశ్రాయేలు రాజుల చరిత్రలో చూసిన అధికారులు కూడా సొంత కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రులు కూడా హతమార్చిన సందర్భం మనకు కనపడుతూ ఉన్నది. రోమా ప్రపంచంలో మనం చెప్పనవసరం లేదు, అధికారం కొరకనేది వైలెన్స్ ఉపయోగించబడేది. రోమ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి అవ్వడం కొరకైనా దేనికైనా, ఆఖరికి యెరూషలేము దేవాలయంలో ప్రధాన యాజకులు నిలుపుకోవడానికి కూడా ఆనాటి ప్రధాన యాజకులు రోమ సైన్యాన్ని యెరూషలేము దేవాలయాన్ని తీసుకురావాల్సింది. అనుకునే ప్రభు కాలంలో యెరూషలేము రోమా చక్రం ఉంది. సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక మాటను పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టుకోకూడదు అనుకోలేదంట. మనం ఏం చేస్తాం? దాన్ని విడిచిపెట్టుకోకూడదు, మనం గట్టిగా పట్టుకోవాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? తన దైవత్వాన్ని విడిచిపెడుతున్నాడు. ఖాళీ చేసుకోవడం అంటే అదే. ఈ రీతిగా ఆ నీటి బాటిల్లో నీరు ఉందో, ఆ నీరు ఖాళీ అయిపోయిన తర్వాత ఎంటీ అయిపోయింది. దేవుడు కూడా అంట తనలో ఉన్న దైవత్వాన్ని తీసి పక్కన పెట్టేశాడంట. తన దైవత్వాన్ని తీసి పక్కన పెట్టాడు. నిత్యము ఆయన నిరంతరము పరలోకంలో పొగడబడుతూ, మహిమపరచబడుతూ, స్తుతించబడుతూ ఉండే ఆయన తను దాన్ని అంటి చేసుకున్నాడు. ఖాళీ అయిపోయాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అధికారాన్ని పక్కన పెట్టాడు, తన యొక్క ఘనతను పక్కన పెట్టాడు, తన యొక్క శక్తిని పక్కన పెట్టాడు, ప్రభావాన్ని పక్కన పెట్టి రిక్తునిగా ఉన్నాడు. దీనత్వాన్ని ధరించుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఇంకొక దాని గురించి చెప్తాడు. ఆయన ఆ వాటిని విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు. అసలు విలువ ఇవ్వలేదంట. దైవత్వం ఆయనదే. కానీ ఇక్కడ మనం చూసి 7వ వచనం అంటున్నాడు, 2 లక్షణాలు చెప్తున్నాడు. ఫస్ట్ లక్షణం ఏంటి? ఆయన మైండ్ సెట్ ఏముంది? రీతిగా చేస్తున్నాడు. తనలో ఉన్న క్వాలిటీస్ ని ఎవరో ఏమని ఆయన పక్కన పెట్టాడు. 2వ క్వాలిటీ ఏంటో చెప్తున్నాడు. ఏంటంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడంట. ఏంటంట? ఆయన మనుషుల పోలికగా పుట్టాడంట. మనిషి ఎవరండి? మన ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో చదువుతుంటే దేవుడు ఆదాముతో చెప్తా ఉంటాడు, నీవు నీ భార్య మాట్లాడి తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీకు తింటి కనుక నీ నిమిత్తము నేల ఏమైందంటున్నాడు? శపించబడిందంటే నేలకి మనిషికి సంబంధం ఉంది కదా, నేలకి దేహానికి సంబంధం ఉంది కదా. ఆదాము పాపం చేస్తే నేల ఎందుకు శపించబడాలి? మంటికి పడ్డాడు. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం అంటున్నాడు, నీవు మంటి నుండి తీయబడ్డావు, నీవు మన్నే కనుక తిరిగి నన్నే పోదు అంటున్నాడు. ప్రియమైన విశ్వాసి, ప్రభు అక్కడ ఆదాముకి ఏం ఇస్తున్నాడు? తను చేసిన పాప ఫలం, అది దేవుడు ఇచ్చినది కాదు, అది ఆదామే తీసుకున్నాడు. తన మైండ్ సెట్ ఎలా వచ్చేసింది? సాతాను యొక్క ప్రభావం ఉన్నది. ఆదాము నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు మనసును పక్కన పెట్టాడు కాబట్టి సాతాను యొక్క మనసును కలిగి ఆదాము పాపం చేయగలిగాడు. ఇక్కడ మనం చదువుతుంటే ఇప్పుడు దేవుడు ఆయన తన కుమారుని పొందుతున్నప్పుడు దైవత్వాన్ని పక్కన పెట్టుకున్నాడు. కుమారుడు ఎందుకంటే ఆదాము పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? దేవుని స్వభావాన్ని, దేవుని పోలికను. ఇప్పుడు దేవుడు తన కుమారుడున్న దైవత్వాన్ని పక్కన పెట్టుకున్నాడు. తన కుమారుడే యేసు ప్రభువే. ప్రియమైన సంగమా, 7వ వచనం అన్నాడు, మనుషుల పోలికగా పుట్టాడంట. తగ్గించుకుంటున్నాడు ఆయన. 2వ వాక్యం ఏంటో తెలుసా? తగ్గించుకుంటున్నాడు ఆయన. మొట్టమొదటి వ్యక్తులుగా చేసుకున్నాడు, రెండవది తగ్గించుకుంటున్నాడు. తగ్గింపుదనం అది. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం గమనిస్తే ఆ తగ్గింపుదనం ఎంతవరకు వెళ్ళింది? నేల శపించబడింది. ఇప్పుడు నేల నుండి తీయబడ్డవాడు కదా మానవుడు, చాలా శరీరాన్ని ధరించాడు. రోమపత్రిక 3-4 వచ్చిన అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడంట యేసు ప్రభు దేహం మీద పాపములకు శిక్ష విధించడానికంట, యేసు ప్రభు దేహం మీద పాపములకు శిక్ష విధించడానికి దేవుడు తన ప్రియ కుమారుని పాప శరీరాకారంలో పంపాడంట. అలాగే మనం హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 15 మాట్లాడబడుతుంది. ఆయనంట మనవలే ఉన్నాడంట, కానీ ఆయనలో ఏ పాపము కూడా లేదని పౌలు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధించబడ్డాడంట. అప్పుడు మనం చెప్పండి, నాకులాగా యేసు ప్రభు బాధపడ్డా, నాకులాగా శ్రమపడ్డా, కన్నీరు కార్చడా అంటే ఇక రాయకూడదు. యేసు ప్రభు కూడా మనవలే శోధించబడ్డాడంట, మనవలే శ్రమపడ్డాడంట. ఒక మానవుడు ఏ రీతిగా శోధించబడతాడో ఆయన కూడా అన్ని రకాలుగా ఆయన శోధించబడ్డాడు. అలా శోధించబడ్డాడు. ఒక సాక్ష్యం చెప్తాడు హెబ్రీ గ్రంథకర్త ఆయన గురించి 4:15, ఆయన పాపం లేనివాడిగా ఉండెను, ఆయన పాపం లేనివాడిగా ఉండెను. హెబ్రీ 2:17-18 వచ్చిన మనం అక్కడ చదువుతుంటే ఆయన తన సహోదరుల వంటి వాడు
కావాల్సి వచ్చినండి. ఎందుకంటే మనలాగే శ్రమపడి ఆయన తన శ్రమపడిన వారిని ఆయన ఆదరించాలంట, శ్రమపడిన వారికి సహాయం చేయాలంట. ప్రేమైన సంగమా, అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే మనుషుల పూర్వీగా పడుతున్నాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా మనం చదువుతుంటే ఎందుకు అనిపిస్తున్నాడంటే నీకు నాకు ఆయన స్వస్థతను ఇవ్వడానికి, శారీరక స్వస్థత మాత్రమే కాదు ఆత్మీయ స్వస్థతను ఇవ్వడానికి. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు, తగ్గింపుడు దాసుని స్వరూపంలో ధరించబడంట. దాసుడు అంటే ఏమిటి? గ్రీక్ బైబిల్లో డూలోస్ అనే పదం వాడబడింది. దీని అర్థం ఏంటంటే బానిస అని అర్థం. చాలా మంది పౌరుల యొక్క దాసులు అని గొప్పగా చెప్పుకుంటారు. దాసులు కాదు, నేను బానిస అని చెప్పుకోవాలి. పౌరు ఏమన్నాడంటే నేను క్రీస్తు యొక్క బానిస అంటాడు, బాండ్ సర్వెంట్ అంటాడు. బాండ్ సర్వెంట్ ఇంకా బయటకు వెళ్ళడానికి ఆ వ్యక్తికి అధికారం ఉండదు. బానిస చంపబడతాడు, తెలుసా? అమ్మబడతాడు, కొనబడతాడు, చంపబడతాడు. బానిస ఈ 3 లక్షణాలు బానిసకుంటే అది అతనికి ఎటువంటి అధికారాలు ఉండవు. యేసు ప్రభు కూడా అంట దాసుని స్వరూపంలో ధరించాడు. ఎందుకు? ఆదాము బానిస అయిపోయాడు, శాతానికి, పాపానికి దాసుడు అయిపోయాడు, మరణానికి దాసుడు అయిపోయాడు, నరకపాత్రుడు అయిపోయాడు కదా. ప్రతి మానవుడు కూడా ఆదామును పోలి జీవించవలసి వస్తుంది, ఆదాము వాడు దుఃఖపడవలసి వస్తుంది, ఆదాము వారి ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటంటే పాపం అనే బీజము ఆదాములో నుండి ప్రతి మానవుడికి అది అందించబడుతుంది. అందుకని ప్రభు ఆదాము మాత్రమే కాదు, ఆదాము పోలికలో పుట్టినటువంటి ప్రతి మానవుడిని కూడా శాపములను విడుదల చేయడానికి దేవుడు తన ప్రియకుమారుని మనుషుల పోలికగా పుట్టించాడు. దాసుని స్వరూపమును ఆయన ధరింపజేశాడు. ప్రియమైన సంగమా, ఇంకొక మాట చెబుతున్నాడండి ఆయన గురించి, మరణము పొందినంతగా. ఎంత తగ్గించున్నాడైనా మరణము పొందినంతగా అంటారు. మరణము పొందినంతగా అది ఎవరు చేస్తారండి? అలాగా దేవుడు చేస్తాడా? ఆయన ప్రాణం ఆయనలో తీయడానికి సాధ్యం అవుతుందా? ఎవరికి సాధ్యం లేదు. ఒక మనిషి ప్రాణానికి, ఒక మనిషి తీయడానికి సాధ్యమే. పేమెంట్ సంగమా, కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఆవేశంలో పొరపాటున కొడితే అవతల మనిషి చనిపోతాడు. కానీ ప్రియమైన సంగమా, యేసు ప్రభు దేహంలో నుండి ఎవరికి కూడా ఆయన ప్రాణాన్ని తీసుకున్న అధికారం లేదు. అది అన్నాడు యోహాను 10:17 17 నా ప్రాణాన్ని ఎవరు తీసుకోవడానికి అధికారం లేదండి. ఎవరు తీసుకోలేరండి ప్రాణాన్ని, తనందరూ తానే పెడుతున్నాడు. తిరిగి దాన్ని తీసుకోవడానికి తండ్రి వలన ఆయన అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాను అని అంటున్నాడు. మరణం పొందే అంతగా ఆయన తగ్గిందనము ఆ రీతిగా ఉంటుంది. ఆ మరణం ఎలాగంటే సిలువ మరణము పొందే అంతగా. దిగుదేశం అనగలంలో 22 వచ్చిన మనం చదివితే అక్కడ మాట రాయబడుతుంది కదా, రాళ్ళ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అంట. ఎవరికి? దేవుడికి శాపగ్రస్తుడు. ఆయన ఇప్పుడు వేలాడబడుతూ ఉన్నాడు. దేవుడికి అక్కడ ఎలా కనబడుతున్నాడు? ఆయన అక్కడ ఏం రాయబడింది? సిలువ మరణం గురించి సినాయి కొండ దగ్గరే ఆ మాట రాయబడుతుందే, రావణ మీద వేలాడని కూడా శాపగ్రస్తుడని. అది మానవుని యొక్క పరిస్థితి, అది మానవుని యొక్క స్థితి. ప్రియమైన సంగమా, ఇప్పుడు ప్రభు వేలాడుతున్నాడు. నీ మీద నా మీద ఉండవలసిన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. రోమ 8:3 అది చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. పాప శరీర ప్రాకారంలో దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపాడు. కారణం ఏంటంటే నిర్దోషి ఆయన, నిష్కల్మషుడు ఆయన, పరిశుద్ధమైన రక్తం కలిగిన వాడు. ఆయన మాత్రమే లోపల వచ్చిన మనకెవగలుగుతాడు. అందుకనే మన దైవం మన పక్కన పెట్టాడు. తన దైవత్వం తనలో ఉంటే ఎవరు ఆయన ఏం చేయలేరు. ప్రియమైన సంగమా, ఆయన మనవలే పుట్టాడు. యోహాను 1:14 అంటాడు, ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అవును, ఆయన నివసించాడు. దానికి సాక్ష్యం కూడా మనం చెప్పొచ్చు. పిలాతు కూర్చున్న అపోస్తలుల విశ్వాసంలో చెప్పుకుంటాం కదా, పిలాతు అధికారం కింద సిలువ వేయబడి. ప్రియమైన సంగమా, యోహాను సువార్త 19 మనం చదువుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయన గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఊదాలను వస్త్రాన్ని ఆయన ధరించాడు. ధరింపజేశాడు రోమ సైనికులు హేళనగా. యోహాను సువార్త 19 5వ వచనంలో మనం చూద్దాం. ఆ ముళ్ళ కిరీటంను గోదావరి వస్త్రములు ధరించిన వాడు యేసు వెలుపలికి రాగా పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో ఈ మనుషుడు, బిహోల్డ్ ద మ్యాన్ అన్నాడు. ఇదిగో ఈ మనుషుడు, మనిషి అని అంటున్నాడు ఒక అన్యజనుడు. ఆయన మనిషిగానే ఉన్నాడు. ఇదిగో ఈ మనుషుడు అని వార్త చెప్పాను. ప్రియమైన సంగమా, ఆయన శరీరధారిగా జన్మించాడు. బానిసగా అక్కడ ఒక బానిస అమ్మబడినట్టు, చంపబడడానికి అమ్మివేయబడుతున్న రీతిలో ఆయన అమ్మివేయబడుతూ ఉన్నాడు శిలువ మరణానికి. ప్రియమైన సంగమా, అంతలాగా తగ్గించుకున్నాడు. మొట్టమొదటిగా తను ఖాళీ చేసుకున్నాడు. రెండవది, తన
తను తాను తగ్గించుకున్నాడు. ఎన్ని లక్షణాలు ఉండాలండి విశ్వాసంలో. అందుకే ఆయన అక్కడ గుర్రాన్ని ఎక్కకుండా కాళ్ళు ఎక్కుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆ రీతిగా చేశాడు? కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏ పని కూడా చేయరు. ఫిలిప్పీ పత్రికలోని మనం 2వ అధ్యాయానికి వస్తే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే 9వ వచనంలో ఇక్కడ అందుచేతను ప్రభు ఎప్పుడు కూడా తన మాట విన్న వారికి బహుమానం అనేదాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. 9వ వచనంలో రాయబడుతుంది, అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ, ఒకసారి ఆపండి. ఇక్కడ ఏమంటాడు? 3 ప్రాంతాల నివాసుల పేరు చెప్తున్నాడు. మొట్టమొదటిది పరలోకమందున్న వాళ్ళు. పరలోకంలో ఉన్నారు కదా, ఇక్కడ రాయబడింది. రెండోది భూమి మీద ఉన్నారంటే లేదా మీరు ఉన్నాను భూమి మీద, భూమి క్రింద కూడా ఉన్నారంట. బైబిల్ చెప్తుంది, రాయబడింది. భూమి క్రింద కూడా ఉన్నారంట. ఏమన్నాడు? వారిలో ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించిన. ప్రతి నామమునకు పైనామమును ఇచ్చాడంట. ఇప్పుడు యేసు ప్రభు లోక సంబంధమైన అధికారంతో పోవాలంటే రాజు ఉండేవాడు, కానీ ఘనత వచ్చిండేదా? తగ్గించుకున్నాడు. కాబట్టి మరణ పర్యంతం తగ్గించుకున్నాడు ఆయన. అందుకే సిలువలో ఒక మాట అంటాడు. ఈ లోక స్వాతంత్రం 34 ఏమంటాడు? తండ్రి చేయించుకున్నారు మాట చెప్పాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు యేసుప్రభువుని సిలువేస్తున్నారో, తను ఎందుకు మరణిస్తున్నాడో తెలియదు. తను కూడా ఈ ఘనత పొందాలి. అందుకనే దేవుడు వారిని క్షమించబడాడు. అందుకనే మీరు కూడా మీ శత్రువుని క్షమించమనే ప్రార్థన చేయాలి. ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు 20వ అధ్యాయంలో మనం వస్తే అక్కడ మనకు ఒక చరిత్ర కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మట్లాది వారం ఆయన ఏం చేస్తున్నాడంటే 20వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే కూర్చుడు. బేత్పగే అనే ఆ ఊరు యెరూషలేము కొండ చివరి ఉంటుంది. కొండలో ఉంటుంది కదా, చివరికి కరెక్ట్గా అంచులు ఉంటుంది అన్నమాట. అది కూడా కొండ మీద ఉంటుంది బేత్పగే. అక్కడికి వచ్చాడు ప్రభు. అక్కడికి వచ్చిన సందర్భంలో యేసు తన శిష్యులిద్దరిని చూచాడంట. ఇద్దరిని చూచి అంటున్నాడు, మీ ఎదురైన గ్రామం వెళ్ళి. ఇది సువార్తకు సంబంధించిన భావం. తన శిష్యులు తీసుకున్నాడు. మీ ఎదురైన గ్రామములకు వెళ్ళి. ప్రభు ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక వ్యక్తిని ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే ప్రభు యొక్క ప్రణాళిక ప్రతి గ్రామం మీద, ప్రతి విశ్వాసం మీద కూడా ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, మీ ఎదురైన గ్రామంలోకి వెళ్ళి వెళ్ళగానే కట్టబడి అన్న గాడిదయు దాంట్లో కూడా ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. అక్కడికి వెళ్ళగానే సూచన చెప్తున్నాడు. కట్టబడిన గాడిద ఉంటుందంట, దాంతో కూడా గాడిద పిల్ల కూడా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. దానిని విప్పి నా ఆయనకు తోలుకొని, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. గ్రీక్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపోలువో అంటే కట్టబడిన పరిస్థితులు విప్పడం అన్నమాట. ఇప్పుడు గాడిద కట్టబడుతుంది. దాని అర్థం ఏంటంటే మానవుడు ఆ రీతిగా పాపం అనే వృక్షానికి కట్టబడి ఉన్నాడు. అదేంటో తెలుసా? సర్పం అనే వృక్షం. సర్పంతో కట్టబడి ఉన్నాడు మానవుడు. పాపం అనే మాటకి హీబ్రూలో మనము పిక్టోగ్రాఫికల్ మీనింగ్లో మనం తీస్తే హఠ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక పాము పంటసలు అనుకుంటుంది. మనిషి చూస్తే ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ సిన్. అందుకనే మోషే అరణ్యంలో ఉన్నప్పుడు ఆ ఎత్తబడిన సర్పం, ఇత్తడి సర్పం, దానికి సాదృశ్యం అదే పాపం అనడానికి. ప్రియమైన సంగమా, ఇప్పుడు కట్టబడిన గాడిద మానవుని యొక్క పాపం కట్టబడి సాదృశ్యంగా ఉంది. గాడిద అంటే కుమారుడు అని కూడా అర్థం ఉందండి బైబిల్లో, మూల భాషలో మనం చూస్తే. అందుకని ఎవరిని గాడిద అని తిట్టకూడదు. గాడిద మాట్లాడింది, ఏ పశువు మాట్లాడలేదు. గాడిద మాట్లాడిందే బిలాముతోటి కదండి. వద్దునే మాట్లాడుకున్నాం సంజయ్ రావు గారు. నేను గాడిద మాట్లాడింది కదా, గుర్రం మాట్లాడలేదే, ఇతర జీవులు మాట్లాడలేదే. ప్రియమైన సంఘం, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇంకొక సత్యం ఉంది. గాడిద దేవదూతను కూడా చూసింది. ఖడ్గం చూసిన దేవదూతను చూసింది కాబట్టి బిలాము ప్రాణాపాయం నుండి తప్పించుకోగలిగాడు. ప్రియమైన విశ్వాసి, ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు యేసు ప్రభు గాడిదని ఎంచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వాటిని విప్పి నాయకుడు తోలుకొని రండి అంటాడు. ఇది సువార్త భారం. అది కట్టబడిన కట్లతో ఉన్న విశ్వాసం మానవుడిని విప్పి ప్రభు సంధాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఆయన శిష్యుల మీద ఉంటుంది. ప్రియమైన సంఘం 3వ వచనంలో, ఎవడైనా మీతో ఏమైనా అంటే ఎడలా ఎందుకు ఈ వ్యక్తికి నువ్వు
సువార్త చెప్తున్నావు అని అన్నారనుకోండి, మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి తెలుసా? అది ఇక్కడ ఉంది. ఏంటి? ఇవి ప్రభువునకు కావలసినవి. ఎందుకు చెప్పాలి? అది ద సీక్రెట్ మీనింగ్ అనమాట. ఇది ఇన్నర్ మీనింగ్. అది నువ్వు చెప్పాలి. ఈ ప్రభువు కావాలి. నువ్వెవరు సువార్త చెప్పడానికి, అడ్డు పెట్టడానికి అని మనం చెప్పగలగాలి. ఇది ప్రభు చిత్తమైంది. ఒక వ్యక్తికి నీ సువార్త చెప్పడం, అది కూడా ప్రభు నీకు చెప్పాలి. ఎవరికి చెప్పమంటున్నాడు, ఏ ప్రాంతానికి చెప్పమంటున్నాడు, ఆయన చిత్తం ప్రకారమే, ఆయన నిర్ణయం ప్రకారమే నువ్వు సేవ చేయాలి. ఇక్కడ మనం చదువుతూ ఉంటే శిష్యుడికి ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. ప్రియమైన సంగమా, వాటిని విప్పి నాయకులకు తోలుకుని రండి అంటున్నాడు. ఎవరైనా మీకు ఏమైనా అని ఎట్లా అవి ప్రభువులకు కావలసినవని చెప్పవలను అంటున్నాడు. కొనసాగిస్తూ అంటున్నాడు, వెంటనే అతడు వాటిని తోలుపెట్టినని చెప్పి వారిని పంపను. ప్రభు ఆల్రెడీ ఒక వ్యక్తిని అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. ఆ వ్యక్తి యొక్క గాడిదలు ఆ రెండు కూడా. ప్రియమైన సంగమం, ఇప్పుడు మనం 5వ వచనం 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ప్రతిదీ కూడా ఒక లేఖనం ఉంటుంది. లేఖనం ప్రకారమే ప్రభు యేసు జీవితంలో అన్ని జరుగుతూ వచ్చినాయి. అది కూడా లేఖనం ప్రకారమే. ఏమిటి అక్కడ 5వ వచనం అన్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. మనం జకర్యా 9:9 చూస్తే అద్భుతమైన ప్రవచనం ఉందండి. ఎంత బాగుంటుందో తెలుసా ఆ ప్రవచనం చదువుతుంటే? జకర్యా 9:9 చూడండి. సియోను నివాసులారా, సియోను నివాసులారా, సియోను అంటే అవకాశం నువ్వే. సియోను నివాసులారా ఏమంటున్నాడు? బహుగా సంతోషించండి. ఎవరు కుంగిపోయి ఉన్నారు, ఎవరు నష్టపోయి ఉన్నారు, ఎవరు మనకర్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సియోను కిందే. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా అంటాడు. యెరూషలేము అంటే ఆయన ప్రియమైన పట్టణము, ఆయన కుటుంబము. సియోను అంటే ఆయన మందిరం. ఆయన మందిరం మహాహృదయంలో ఉంటుంది. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అన్నాడు, మీరు సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి అంటాడు. ఉల్లాసముగా ఉండుడి అంటాడు. భూ సంబంధమైన సంతోషం కాదు, భూ సంబంధమైన ఉల్లాసం కాదు, ఆత్మ సంబంధమైన ఉల్లాసము. రక్షణను గూర్చిన సునాద సంతోష గీతములు నీలో వినిపించాలని ప్రభు కోరుతున్నాడు. నీ రాజు నీతిపరుడు అన్నాడు. నీ రాజు, దిస్ ఈజ్ యువర్ కింగ్ అన్నాడు. నీ రాజు, నీ రాజు ఎటువంటి వాడు? నీతిపరుడు అంటున్నాడు, రక్షణ గలవాడు అంటున్నాడు, దీనుడు అంటున్నాడు. ఆయన నీతిపరుడు అంట, రక్షణ గలవాడు అంట, దీనుడు అంట. నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. రాజు దీనుడుగా ఉంటే ఎవరైనా వచ్చి చంపేస్తారండి. కానీ ఆయన దీనత్వం ఉంది. అందుకే ఆయన్ని సులువు మీద చంపగలిగాడు. అందుకే ఆయన వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం చదువుకుంటే ఇంకొక మాట ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. గాడిద పిల్లల్ని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ యొద్దకు వస్తున్నాడు. ప్రియమైన సంగమా, క్రీస్తు పూర్వం 332 సంవత్సరంలో అలెగ్జాండర్ తూరు పట్టణం మీద దాడి చేశాడు. తూరు పట్టణాన్ని కంప్లీట్గా నాశనం చేశాడు. ఏదైతే లేఖనాల్లో రాయబడి ఉందో అలెగ్జాండర్ ప్రకారం తూరు పట్టణాన్ని నాశనం చేస్తాడు ఉంది. నాశనం చేశాడు. ప్రియమైన సంగమా, మన జ్ఞాపకం దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఒకటి ఉంది. ప్రియమైన సంగమా, ఆ వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ గురించి రాయబడుతుంది. ఇప్పుడు అలెగ్జాండర్ యుద్ధం చేసుకుంటూ తూరు వచ్చాడు. తూరు నుంచి వచ్చేటప్పటికి అన్ని పట్టణాలు, రాజ్యాలు లోపడుతూ ఉన్నాయి యుద్ధం చేయకుండా. గాజాను మాత్రము అలెగ్జాండర్ ఏం చేస్తాడు? కంప్లీట్గా దాన్ని నిర్మూలించేశాడు, గాజా పట్టణాన్ని. ఇప్పుడు గాజా నుంచి యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేము కూడా నిర్మూలించాలి. ఇప్పుడు వర్తమానం యెరూషలేములో ప్రధాన యాజకుడిని ఎద్దువకు అందింది. ఎద్దువ కలవరపడ్డాడు. ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్న సమయంలో దర్శనం ఎద్దువకి చెప్పాడంట, నీవు వెళ్ళి అలెగ్జాండర్ని పట్టణంలోనికి ఆహ్వానించు. ఓదారంగు బట్టలు ధరించుకున్నాడంట. దినాన్న ప్రధాన యాజకుడు ఎద్దువ, నీవు నీ పరిశుద్ధ వస్త్రములను ధరించుకో, పరిశుద్ధ యాజక కిరీటమును ధరించుకొని ఏం చేయమన్నాడు? ఆహ్వానించుకొని చెప్తున్నాడు. నీవు యాజకులు నీ పరిశుద్ధ వస్త్రములను ధరించండి, పట్టణ ప్రజలను కూడా తెల్లని వస్త్రములను ధరించుకొని మట్టలు చేపలు పట్టుకొని అక్కడ అందుబాటులో ఉన్న పువ్వులను కూడా చేప పట్టుకుని ఆహ్వానించండి చెప్పాడంట. ఇప్పుడు మరుసటి రోజు వచ్చేసాడు యెరూషలేముకి అలెగ్జాండరు. ప్రజలందరూ వస్తున్నారు. ద్వారం బయటకు వచ్చాడు ప్రధాన యాజకుడు. అలెగ్జాండర్ సైన్యం అనుకున్నానికి అయిపోయింది పట్టణం రండి అని అలెగ్జాండర్ వచ్చాడంట. అలెగ్జాండర్ పట్టణం దగ్గరికి వచ్చి మోకరించి ఎద్దు అని అక్కడ చేతి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడంట.
ఘనపరుస్తూ ఉన్నాడు. ఒక రాజుని ఘనపరుస్తున్నట్టు దేవునికి ఇచ్చిన గౌరవాన్ని, హోదాని ఎంతో వర్ణిస్తున్నాడు అలెగ్జాండర్. అందరూ ఆశ్చర్యపోయిన సైనికులు, రాజా ఎందుకు ఇలా చేస్తున్నామనంటే అప్పుడు చెప్పాడంట అలెగ్జాండర్, నేను మాసిదోనియా పట్టణంలో నా ఇంట్లో నేనున్నప్పుడు ఒకరోజు ఒక దర్శనాన్ని, ఒక కళను చూశాను. ఆ కళలో ఈ ప్రధాన యాజకుడని ఎద్దువే ఈ రీతిగానే బట్టలు ధరించి, అదే బట్టలు అదే కిరీటాన్ని ధరించి నా దగ్గరికి వచ్చి నాతో చెప్తున్నాడు, నువ్వు పర్షియా మీద యుద్ధం చేయడానికి వెళ్ళు, నువ్వు త్వరపడు, ఆలస్యం చేయకు, దేవుడు నీకు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని ఇస్తాను అంటున్నాడు అని చెప్పాడు. ఆ మాట పట్టుకుని నేను బయలుదేరాను. నా హృదయంలో కోరిక పర్షియాన్ని జయించాలని. ఇదిగో ఈ వ్యక్తే నాకు తొందర పెట్టాడు, నా కళలో కట్టుబడి, అందుకని నేను యుద్ధం చేశాను, అందుకని నేను నా గుర్రాన్ని దిగి ఆ వ్యక్తిని నేను స్వాగతించాను, అతని చేతిని ముందు పెట్టుకున్నాను, గౌరవించాను. దేవుడు అంటాడంట, నేను గౌరవించిన అతని కాదు, దేవుడు గౌరవించాను అన్నాడంట అలెగ్జాండర్ చక్రవర్తి. అన్ని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడే. జోసిఫస్ రాసిన రచనల్లో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఇప్పుడు అలెగ్జాండర్ గుర్రం మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ భయపడ్డారే. ఆ రోజు మంటలు పట్టుకుని వెళ్ళారు ప్రజలందరూ. యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మంటలు పట్టుకుని వెళ్ళారు. మంటలు పాటియు బట్టలు పరచియు, వచ్చండి పాట మీకు. యేసు యెరూషలేమున ప్రవేశించే పాటలు. మాటలు పాటియు బట్టలు పరచియు గతియ పాలనలో ప్రభువా, అట్టహాసముతో అశ్వమునేకర అనుకోగాధమనేకిన ప్రభు. అనుకోగాధం ఇక్కడ అట్టహాసం చేయలేదంట ఆయన. ప్రేమైన సంఘం, అలెగ్జాండర్ అట్టహాసంలో వచ్చాడు కానీ దేవుడి దగ్గర మోహరించాడు. దేవుడి సంఘంలో ఇక్కడ కూడా యేసు ప్రభు గాడిదకు వస్తున్నాడు. అందుకనే యెరూషలేములో ప్రజలు, చిన్నలో మొదలుకొని ప్రజలు పెద్దవారి వరకు కూడా ఆయన్ని హోసన్నా జయము అనుకుంటుని చెప్పకుండా ఆయన యెరూషలేములోనికి ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. అదే ప్రవచనాన్ని ఇక్కడ భక్తుడు మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు 5వ అధ్యాయంలో, 20వ అధ్యాయంలో 5వ వచనంలో. ప్రియమైన సంగమా, మనం 6వ వచనం చూద్దాం. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండను. శిష్యులు గాడిదను తీసుకొచ్చారు, వారి వస్త్రాలను వేశారు. వస్త్రాలను వేయడానికి గల ఉద్దేశం ఏమిటంటే సబ్మిషన్. నేను నీ దాసుని, నా ప్రాణం మీద నీకు అధికారం ఉంది, నా బ్రతుకంతా, నా జీవితం అంతా నీకు సేవ చేస్తాను. అది సబ్మిషన్ అనమాట. ఘనపరుస్తూ ఉన్నారు, తమ ప్రాణాలనే పెడుతూ ఉన్నారు, రాజునిగా అక్కడ ఆహ్వానిస్తున్నారు. నువ్వు మా రాజు అని చెప్పడానికి అక్కడ దానికి సాదృశ్యంగా ఉంది బట్టలు పరచడం అనేది. ప్రియమైన సంఘం, బట్టలు పరిచారంట. అప్పుడు ఇక్కడ ఏమని రాయబడుతుంది 8వ వచనంలో, జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడిగినా పరచది, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగినా పరచది. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థానములలో జయము అన్నారనంట. ఆ రోజు అలెగ్జాండర్ కూడా అలాగే చెప్పారు. రాజుగా ఆహ్వానించారు అలెగ్జాండర్ని యెరూషలేము పట్టణంలోకి. దేవుడు చెప్పాడు ఆహ్వానించమని, కానీ యెరూషలేము పట్టణం నుంచి వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. వెళ్ళిపోయి ముందు నీకేం కావాలని అడిగాడు అలెగ్జాండర్. ఎందుకు ఏం చెప్పాడు తెలుసా? నేను నా పితరులు యెరూషలేము దేవాలయంలో మేము మా దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం, అన్ని దేవత ఆరాధన చేయము. మేము ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి సబ్బాతు దినాన్న నీకు పన్ను కట్టం, ఎందుకంటే మేము ఆ సంవత్సరం ఏ పని చేయము. ఒక నిబంధన చేసుకున్నాడు అలెగ్జాండర్. ఎందుకోటి సరే గ్రాంటెడ్ అన్నాడు, నీకు రిలీజ్ ఇస్తున్నాను, నీకేం కోరుతున్నా అవి కూడా ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పట్టణం నుంచి. ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు ఆ పట్టణాన్ని, ఒక్కడు కూడా ఒక్కడిని కూడా చంపకుండా. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఉదయకాల సమయంలో ప్రభు రావట్లేదు, అక్కడ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం రావట్లేదు. పట్టణానికి వచ్చినప్పుడు అంట పట్టణాన్ని ప్రభు చూశాడంట, చూసి ఏడ్చాడంట. లోక సువార్తలో మనం చూద్దాం 19వ వచనంలో రాయబడుతుంది. లోక సువార్తలో 19వ వచనంలో అక్కడ ఏముంటుంది? 41వ వచనంలో, ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను, ఈ దినం అన్నాడు, దిస్ ఈజ్ యువర్ డే, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడలకి ఎంత మేలు. తెలుసుకోవాలి సమాధానం. నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు షాలోమ్ అని చెప్తావు, షాలోమ్ అని పేరు గల ఆయనే రాజే, ఆయన షాలేము రాజు నీళ్ళకి వస్తుంటే ఆహ్వానించలేకపోతున్నామే. చిన్నపిల్లలు మంటలు పడుకుని ఆహ్వానిస్తున్నారే, వాళ్ళు ఆహ్వానిస్తుంటే పరిశీలన అన్నారంట. అక్కడ ఉన్న యూదులు
యాజకుడా వారిని గడిపారు. ఇప్పుడు చూడు 40 వచనంలో చూద్దాం, 39 వచనంలో ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా ఈ శిష్యులను గద్దింపు అన్నారు. చూడు నేను రాజు అంటున్నారే, ఇలా మాట్లాడుతున్నారే. ఆహ్వానించవలసిన వారు ఆహ్వానించడం లేదు, కానీ ప్రజలు ఎంతమంది అయితే యేసుని స్వీకరించారో, ఎంతమంది అయితే తమ రాజు అన్నారో, వాళ్ళెవ్వరు కూడా గోల్గొతా కొండ దగ్గర లేరండి. వాళ్ళెవ్వరు కూడా ఈయన సిలువ వేయమని చెప్పలేదు. అన్న వాళ్ళు వీళ్ళెవ్వరూ లేరు. వీళ్ళందరూ ఆయన రాజుగా ఆహ్వానించిన వారే, ఆయన హృదయపూర్వకంగా రక్షించమని కోరిన వారే. ఆ రక్షణ భూసంబంధమైన రక్షణ కాదండి, ఆత్మసంబంధమైన రక్షణ. ఎందరూ కన్నా అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన ఇస్తారు. ఆయన దేవుని కుమారుడు అధికారం ఇస్తాడంట. అధికారం మా ఒప్పుకోవాలన్నాడు ప్రభు. భూసంబంధమైన వాటిలో గృహం అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు నన్ను తీసుకోవట్లేదు. ఒక రోజు వస్తారు గృహం, దట్ ఈస్ అది ఫైనల్ డే. అది ఆ రోజు తీర్పు దినం ఉంటుంది. అయ్యో శ్రమ ఇప్పుడు కాదు కానీ రేపు ఆయన గుర్రం చూస్తే మన పరిస్థితి ఏమవుతుంది? ఆ రోజు మనం మట్టలు పట్టుకొని ప్రభుని ఆహ్వానించే వారంలో ఉంటే మనం తీసుకునే పట్టణంలోకి వెళ్తాడు. పరిశుద్ధ పట్టణం ఇక్కడ కాదు, అక్కడ ఉంది ఆ పట్టణం. ప్రేమైన సంగమా, యువతకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు మనసు కలిగి మాట్లాడు. ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో వీళ్ళు అందరిలో ఉండడం లేదు, క్రైస్తవులు మాత్రం మరీ ఎంత ఇష్టంగా ఉండాలా, మరీ ఎంతలా ఉండాలా అంటారా అనుకుంటారు కదా, అనుకుంటారు. కానీ క్రీస్తు అలాగే ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు మనం అలాగే ఉండాలని అంటున్నాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు కొలసి 3:1 క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన పట్టిన వారికి అక్కడ ఎవరున్నారు? క్రీస్తు దేవుని కూడా భాషలో కూర్చుని ఉన్నాడు. భూమి మీద మనసు పెట్టుకోద్దు అన్నాడు. భూమి మనకు భూసంబంధానికి మనకు అన్నాడు. పై సంబంధమైన వాటిని మనసు పెట్టుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రపంచం ఒక సామెత ఉందండి, అన్నీ ఉన్నవారు అణిగిమణి ఉంటారు, ఏమి లేని వారు ఎగిరి పడతారు. దాని అర్థం ఏంటి తెలుసా? అన్నీ ఉన్నవారు అంటే ఆత్మరూపంలో మనం చెప్తే దేవుని యొక్క మనసును కలిగిన వారు. అందుకే క్రీస్తు తన స్వరూపాలను తన గంటలను పక్కన పెట్టి దాసుని స్వరూపం ధరించాడు. ఏమి లేకపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఏమి లేకపోవడం అంటే అర్థం భూ సంబంధంగా అన్నీ ఉంటాయి. గంటల్లో ఉంటే సమస్తమైన ధనం ఉంటుంది, గొప్పతనం అంతా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు? క్రీస్తు వాళ్ళు. ప్రభు మనకి ఏం చెప్తాడంటే క్రీస్తు స్వరూపం కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా క్రీస్తు ఉండేవాడు. అదే కోరుకున్నాడు. క్రీస్తు మనసు అవసరమే మారడం పర్యంతం రావడం అన్నాడు. అప్పుడే మనం కనపరచబడతాం. సమస్తం కన్నా ప్రతి నామము కన్నా పైనామమును దేవుడు తన కుమారునికి ఇచ్చాడంట. ఈరోజు నువ్వు నేను కూడా ఆడించుకుంటే మనకి కూడా పేరేస్తాడు ఆయన, మనకి కూడా బహుమానం ఇస్తాడు పరలోకంలో. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉదయం నామం వచ్చిన పిల్లలు అందరూ వీళ్ళు వచ్చారు. ఎంతమంది పెద్దలు వెళ్ళారు ఆ దినాన్న? ఆయన విమర్శించిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావా? ఎందుకు ఇలా చేస్తున్నారని విమర్శించిన వాళ్ళు నువ్వు కూడా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ఉండవని నాకు తెలుసు. నేను ప్రశ్నించుకో. నేను కూడా నిన్ను వాళ్ళలాగే ఉన్నాను ప్రభావ పరిస్థితిలాగా నేను విమర్శించిన వాళ్ళలో అలా ఉన్నారో లేదు పరిశీలించుకోండి. ప్రభుని అడగండి, చూపించినవా నా తప్పుదేం ఎక్కడ ఉందని ఆయన మీకు చూపిస్తాడు. సరి చేసుకోనండి. ఆ చిన్నపిల్లలు ఆహ్వానించాడు. యేసు ప్రభు మీ హృదయాల్లో ఆహ్వానించాడు. మట్టలు పట్టుకొని మట్టలు బాటి బాటలు పరచి పాడాలి. ఆ పాట సియోను కుమారి సంభ్రమపడుచు పాడవ పాట. ఆ కీర్తన పాడుకొని హృదయాల్లో నుంచి కలవరాజుంచారండి. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావేయుగాక. ఆమేన్.